నమస్కారం. నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని ప్రధాన కూడలైన రింగ్ సెంటర్ నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో ఎంతో రద్దీగా ఉంటుంది. పలు రాష్ట్రాలను కలిపే ఈ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నిత్యం చుట్టుపక్కల గ్రామ ప్రజలతో కూడా కిక్కిరిసిపోతూ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అయితే చాలు వాహనదారులు స్థానికులు నరకం అనుభవిస్తున్నారు. దానికి కారణం చిరు వ్యాపారులు ఫుట్పాత్ను ఆక్రమణ చేసి అక్కడ వ్యాపారాలను నిర్వహిస్తూ సగం రోడ్డును ఆక్రమించడమే. స్థానికులు ట్రాఫిక్ కష్టాలతో తీవ్ర ఇబ్బందులకు గురవటానికి కారణం. గతంలో ఇదే ప్రాంతంలో అనేకసార్లు భయంకరమైన రోడ్డు ప్రమాదాలు సంభవించినా, ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినా అధికారుల్లో స్పందన లేకపోవటం గమనార్హం. అటు పోలీసు అధికారులు కానీ ఇటు మున్సిపల్ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తిన సంధాన వ్యవహరిస్తున్నారు తప్ప తగిన చర్యలు లేవు. దానికి కారణం ముడుపుల మొత్తులు జోగుతున్నారేమో అని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరికొందరైతే బాహాటంగానే అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే ఇది నిజం అనిపించక మానదు. ఎంతో రద్దీగా ఉండే ప్రాంతంలో సుదూర ప్రాంతాల నుండి వచ్చే వాహనాలను జాతీయ రహదారిపై పోలీసులు నిలిపివేసి మరింత ట్రాఫిక్ కష్టాలను పెంచుతున్నారు. నిలిపివేయడంతో ఎంతో విశాలమైన రహదారి కూడా ఇరుకు రోడ్డుగా మారిపోతుంది. ఈ ఫుట్పాత్పై చేసే వ్యాపారాల వల్ల నిత్యం ఈ రింగ్ సెంటర్ నందు 2-3 రోడ్డు ప్రమాదాలు షరామామూలే. అయినా అధికారుల్లో చలనం శూన్యం. అదేవిధంగా గాంధీ విగ్రహం డౌన్లో రహదారి మధ్యలో పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని సైతం ఆక్రమించి తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్న 80 అడుగుల రహదారిలో సగం రహదారిపైగా ఆక్రమించేశారు. రోడ్డుకు ఇరువైపులా షాపుల యజమానులు కొంత ఆక్రమించగా సగం తోపుడు బండ్ల వాళ్ళు ఆక్రమించేస్తున్నారు. కనీసం అటు వెళ్ళాలి అంటే స్థానికులు నరక యాతన కనబడుతుంది. సాయంత్రం అయితే చాలు పట్టుమని 10 అడుగుల మేర ఖాళీ కూడా ఉండని పరిస్థితి ఇక్కడ. ఇప్పటికే పలుమార్లు వీరిని పోలీసు మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతం నుండి పంపించినా మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడే తిష్టవేస్తున్నారు. అటు వాహనదారులు కానీ స్థానికులు కానీ వీరి దెబ్బకు తలలు పట్టుకోవలసిందే. అధికారులు ముడుపుల మొత్తం విధి నిర్వహణలో అలసత్వం వదిలి వీరిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా రోజురోజుకి ఆక్రమణలు చొచ్చుకొస్తున్న చూస్తున్న అధికారులు వెంటనే స్పందించి ఉన్న ఆక్రమణను తొలగించి పార్కింగ్ కొరకు ఇచ్చిన స్థలాన్ని ఖాళీ చేయించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.